హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం జొన్నలతో 3 రకాల టిఫిన్లు అయితే తయారు చేసుకుందామండి. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసు నిండుగా పచ్చ జొన్నలు తీసుకుందామండి. పచ్చ జొన్నలు ఒక బౌల్లోకి వేసుకొని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను పచ్చ జొన్నలు వాడుతున్నాను. చూడండి, మంచిగా వీటిని వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి 6 గంటల వరకు. అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకొని అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుండ్లు తీసుకొని రెండింటిని కూడా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 3 కలిపి కూడా నానబెట్టుకోవచ్చు అండి. ఏదైనా పొట్టుండిద్ది అని చెప్పి నేను సపరేట్గా నానబెట్టాను. 3 కలిపి కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు. చూడండి, 6 గంటల వరకు నాని ఈ నీళ్ళన్నీ వంపేసి, అలాగే మినపగుండ్లు రైస్ నానబెట్టాము, ఇందులో కూడా వాటర్ వంపేసి పెట్టుకొని ముందుగా మనం జొన్నలను మిక్సీ పట్టుకున్నాం. కొంచెం వాటర్ వేసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా జొన్నల్ని మిక్సీకి వేసుకున్నాం. హెల్త్కి చాలా మంచిదండి. ఇక్కడ మనం రైస్ తక్కువ వాడుతున్నాము, మినపగుండ్లు అన్నీ ఈక్వల్గా వాడుతున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనండి, ఇది కూడా మిక్సీకి వేసేసాం మెత్తని పేస్ట్ లాగా. రెండింటిని కలిపేద్దాం. చక్కగా కలుపుకుందాం. ఈ జొన్న పిండి బెనిఫిట్స్ ఏంటంటే మిక్సీకి వేసిన వెంటనే పులియబెట్టకుండానే వెంటనే వేసేసుకోవచ్చు. దోశ కానీ ఏదైనా సరే, కుంట పునుగులు కానీ బందోశ కానీ ఇలా వెంటనే ఏదైనా వేసేసుకోవచ్చు. ముందుగా కొంచెం పక్కగా తీసుకున్నాను పిండిని. కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి చక్కగా కలుపుకుందాం. ఈ పిండిని మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక మనం చిన్న చిన్న బందోసలు వేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ప్రాసెస్ చేసేటప్పుడు చిన్న కళాయి ఉంటే కళాయిలో వేసుకుంటే బాగా వచ్చిందండి బందోస్ అనేది. పోపు వేసే చిన్నది కళాయి ఉంటుంది కదా, అందులో వేసుకుంటే ఇంకా చాలా బాగా వచ్చింది ఈ బందోస్ అనేది. చూడండి, చక్కగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాం ఈ బందోస్ అని. నేను ఇక్కడ మీకు గుంట పునుగులు చూపించడానికి ఒక 2-3 వేసి చూపిస్తున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకొని గుంట పునుగులకి వేసుకుందాం పిండిని. చూడండి, ఆల్మోస్ట్ బందోస ఉడికిపోయింది. లైట్గా పైన కారపొడి చల్లుకొని టర్న్ చేసుకొని 2 వైపులా ఉడికించుకుందాం. బందోస అనేది చక్కగా ఉడకాలి, సిమ్లోనే పెట్టుకోవాలి ప్రాసెస్ అంతా. కొన్ని 2 వైపులా కాల్చుకున్నాం కదా ఈ బందోసని. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అయిపోయింది బందోస అనేది. గుంట పునుగులు కూడా ఒకవైపు కాల్చుకున్నాం కదా, మరొక వైపు తిప్పుకున్నాం వీటిని. రెండు వైపులు గుంట పునుగులను కూడా కాల్చుకున్నాం. ఈ లోపల కొంచెం పిండి ఉంది కదా, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండిని పలచగా చేసుకున్నాం. ఇప్పుడు ఇదే పిండితో మనం దోశలాగా కూడా వేసుకుందాం. చూడండి, చక్కగా దోశలాగా వేసుకుందాం ఈ పిండితోనే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఏమి వేయకుండా ప్లెయిన్ దోశలా కూడా వేసుకోవచ్చు అండి చక్కగా.
చూడండి గుంట పునుగులు ఆల్మోస్ట్ అయిపోయినాయి. తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నాం. దోస పైన లైట్గా కారపొడి చల్లుకొని కాల్చుకున్నాం. దోశ కూడా అయిపోయిందండి. చక్కగా దోశను కూడా ప్లేట్లోకి తీసుకున్నాం. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి, లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉంది. దోశ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దోశను కూడా కొంచెం చూపిస్తున్నాను చూడండి. ఓకేనండి, నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.